20 years వాళ్ళక 60 years వాళ్ళక చూడాలి కదా, అది చూడు. పిల్ల తల్లియా, అదేనా చూడాలి కదా, అది చూడు. డీటెయిల్స్ కావాలా? సో లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అండ్ స్టీ. హలో, అవును, అమెరికా నుంచి అనకాపల్లి వరకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నా దగ్గరే దొరుకుతారు. నాది సిటీలో #1 మ్యారేజ్ బ్యూరో. హలో, ఇదే కాదు, నా దగ్గర రెంట్కు మామ దొరుకుతాడు, రెంట్కు బామ్మ దొరుకుతుంది, రెంట్కు బాబాయ్ దొరుకుతాడు, రెంట్కు చిన్న పిల్లలు కావాలన్నా నా దగ్గరే దొరుకుతారు. ఈ రోజు అవిటికే ఎక్కువ డిమాండ్. మీకు ఎవరు ఎక్కువ కావాలంటే ఎక్కువ రండి, నా జీలకర్ర బెల్లం. నా మ్యారేజ్ బ్యూరో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఏంటో ఈ టెన్షన్. నమస్తే మేడం, రోజా గారు. ఏంటి మేడం, మీకు ఇద్దరు పిల్లల్ని రెంట్కి ఇచ్చి 4 నెలలు అవుతుంది. ఇద్దరు పిల్లల రెంట్ ఇప్పటి వరకు పంపిలే మీరు. బయటేమో అందరికి నా సొంత పిల్లలు చెప్పుకొని తిరుగుతున్నారు నా జీలకర్ర బెల్లం. ఒక నెల రోజులు చూస్తా, రెంట్ పంపించలేదు ఇంకో పిల్లలది, ఇద్దరు పిల్లలు లాక్కొని వస్తా నా జీలకర్ర బెల్లం. ముందే చెప్తున్నా. అలా సుబ్బారావు గారు, మీ చిన్న కొడుకుకి ఏదో పెళ్లి సంబంధం కావాలన్నారు. మీ కొడుకు వయసు ఎంత? 92. ఒక్క నిమిషం. ఓకే 1992. మీరు 92 అనేసరికి ఆల్రెడీ ఇక్కడ సంబంధం కూడా చూసేస్తాను నేను. ఒకసారి ఆఫీస్కి వచ్చి ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి సార్. ఓకే సార్, ఓకే. ఈ ఫోన్లేంటో, ఈ గొడవేంటో. హలో, చెప్పండి. రెంట్కి కావాలా? సెలబ్రిటీయా లోకలా? సెలబ్రిటీయా? ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు. 2 లక్షలు రెంటు. ఇదిగో, నేను ముందే చెప్తున్నా, ఆయనకు మీరు సమయానికి డబ్బులు ఇవ్వలేదనుకో, ఆయన మీ అత్తను వేసుకొని వెళ్ళిపోతాడు. ముందే ఆయనకి జాలిగుండే ఎక్కువ, అర్థమైందా? సమయానికి పేమెంట్ ఇచ్చాడు నా జీలకర్ర బెల్లం, అది చూసుకోండి జాగ్రత్త. ఇగో బ్రోకరు. ఎవడరా బ్రోకర్? నా జీలకర్ర బెల్లం. ఏందబ్బా ఇట్ట పీకినావు? బ్రోకర్ అంటే పీకరా? అట్టయినావా? మరి కాదా ముసల్నక్క? నేను కూడా అట్టయినలే, ముసల్నక్క అనేందుకో లెక్క సెట్ అయిపోయిందా? మ్యాటర్ లోకి వద్దామా? ఏటో చెప్పు. ఏం లేదు, షష్టి పూర్తికి ఒక 50-60 ఏళ్ళు ఆవిడ కావాలి రెంట్కో. సెలబ్రిటీ కావాలా లోకల్ కావాలా? సెలబ్రిటీనే. ఒకసారి 2 లక్షలు రెంట్ అవుతుంది చూడు. రోజా గారు 2 లక్షలైనా ఓకే. ఒకసారి చూడు, రోజా గారిని చూడు. నేను అడిగింది నా ఏజ్ గ్రూప్, ఏజ్ బార్ అయిన వాళ్ళని కాదు. చంపేస్తా. సరే, నా దగ్గర ఇద్దరు సెలబ్రిటీలే ఉన్నారు, తక్కినంత లోకలే. కావాలంటే లోకల్లో సెలెక్ట్ చేసుకున్నా జీలకర్ర బెల్లం. షష్టి పూర్తి అర్జెంట్ గా చేసుకోవాలి. ఆ లోకల్లోనే ఒక 50-60 ఏళ్ళు ఆవిడ చూపించబ్బా. ఇక్కడ చూడు, ఈవిడోకేనా రష్మి? ఏమి మరి లేత అయిపోలా? మేకప్ తీస్తే 50-60 సంవత్సరాలు ఉంటదిలే. అట్లా అయినా ఇట్లా మేకప్ వేసుకొని మేనేజ్ చేసేవాళ్ళు నాకెందుకు బ్రోకరు? ఎవరా బ్రోకరు? నువ్వు బ్రోకరు, నరికి పోగులు పెడతా. ఇంకోసారి ఇటు కనపడితే నీ షష్టి పూర్తి నేను చేస్తాను ముసల్నక్క. హలో, ఈ అడ్రస్ ఎక్కడ అన్నారే, ఎక్కడబ్బా? ఈ అడ్రస్ కాస్త చూసి చెప్పరా. నా అడ్రస్సే నీ దగ్గరికి ఎలా వచ్చింది? దొంగతనం చేసావా? దొంగదానా? నా అడ్రస్ తెలియక నేను 4 రోజులు నా ఆఫీస్కి రాలేకపోయాను. ఏంటి, నీ అడ్రస్ నీకు తెలీదా? మొత్తం వరకు తెలుసు. చార్మార్ పక్కన ఒక గల్లీ అని తెలుసు. ఆ చార్మార్ ఎక్కడుందో నాకేం తెలుసు? నా జీలకర్ర బెల్లం. ఇదిగో నీళ్ళు తాగు. చెప్పండి, మీకు ఏ రకంగా సహాయపడగలను? నా కూతురికి ఒక మంచి పెళ్లి కొడుకుని చూస్తున్నాను. నీ కోట బయట కూతురుది. ఇదిగోండి, నా కూతురు జాతకం చాలా మంది పంతులకి చూపించాను. దాన్ని చేసుకున్న వాడి జీవితంలో ప్రశాంతత ఉండదు అని చెప్పారు. అది వాడికి టార్చర్ కదా, నీ కూతురు కాదుగా. నీ కూతురు ఫోటో ఒకసారి. మొహమ్మద్ ఖాన్ నీ కూతురా? పంతులు చెప్పింది కరెక్టేనే జీలకర్ర బెల్లం. నీ కూతురు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మగాళ్ళకి ఎవరికి ప్రశాంతత ఇవ్వట్లేదు. ఇంకా కట్టుకున్న వాడికి ఏమి ఇస్తుంది నా జీలకర్ర బెల్లం? అయ్యో, నా కూతురికి ఒక పెళ్లి సంబంధం కుదరట్లేదే. నా కూతురికి పెళ్లి అవుతుందా అవ్వదు? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? జీలకర్ర బెల్లం కొండ ముచ్చు ముఖం దానివి, నీకే పెళ్ళైంది. నీ కూతురు కావరా? ఎవడో కూడా జీలకర్ర బెల్లం తగడతాలే. నువ్వు కంగారు పడకు. అదే
ఏమియా కోతి ముఖముడు మొన్న వాడికే నేను పెళ్లి సెట్ చేస్తాను నీ కూతురు సెట్ చేయనా ఏంటి సార్ శోభనం చేసుకోకుండా ఇలా అవుతారేంటి సార్ ఏంట్రా చేసుకున్నది నీ పీక కొద్దామని వచ్చా ఏమైంది సార్ ఏమైందా నేను ఏమన్నాను ఒక పిల్లనిచ్చి పెళ్లి చేయమన్నా నువ్వేంట్రా పిల్ల తల్లినిచ్చి పెళ్లి చేస్తావు బెడ్రూమ్ లోకి పాల గ్లాస్ తో వస్తుంది అనుకుంటే ఇద్దరు పిల్లలతో వచ్చింది తెచ్చిన పాలన ఇద్దరు పిల్లలు తాపించి ఆ ముగ్గురు ఆ బెడ్ మీద పడుకున్నారు కలిసి వచ్చే కాలానికి నరిసొచ్చే పిల్లలు కావాలని నేను అడిగాను పెద్దవాళ్ళు ఏం చెప్పారు నాకేం చెప్పలే నీకేం చెప్పారు చెప్పు 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు మీకు నేను ఒకే ఒక అబద్ధం ఆడి ఒక పెళ్లి చేసే తప్ప నిన్ను ఆ పెద్దవాళ్ళని నరికి పోగులు పెడతా బిడ్డ నాకు అదంతా తెలియదు నాకు ఆ పోరి వద్దు ఆ పెళ్లి వద్దు ఆ పెళ్లి వద్దు నాకు ఇంకో పెళ్లి కావాలి అయినా ఇదవతి ఈవిడ కూడా పెళ్లి కొడుకు కోసం వచ్చింది సార్ ఆ పెళ్లి కొడుకు నేనెందుకు కాకూడదు నీ కొండ ముచ్చు మొహానికి నేను పెళ్లి చేసుకోవాలరా కొండ ముచ్చు ముఖం దానా నీ ముఖానికి నేను ఎక్కువనే రా పెళ్లి చేసుకుంటా నేను చేసుకుంటా చంద్ర మ్యారేజ్ బ్యూరో అంటానే అది ఎవరితో ఎవడికి పెళ్లి అవుతా ఎవడికి తెలియదు నా జీలకర్ర బెల్లం వీడికి అదృష్టం ఏంటో అందరు పిల్లల తల్లి దొరుకుతున్నారు వీడికి రష్మి నీ కసి పట్టుదల చూస్తే నాకే చాలా అనిపిస్తుంది నిన్ను ఎవరు చేసుకునేటట్లేరు కానీ నేనే నేను చేసుకుంటా రోజా గారు మీకు ఎలా అనిపించింది మీ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంది నా జీలకల అసలు డైలాగ్ ఎక్కడ పట్టుకొస్తాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క మ్యానరిజం సూపర్ 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 నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది చంద్ర నీ రెగ్యులర్ సిగ్నేచర్ టైటిల్ నీకు అది పడద్ది లేకపోతే చేయలేవు చాలా బాగుంది మంచి సిగ్నేచర్ జీలకర్ర బెల్లం మొత్తం ముగ్గురు బాగా చేశారు నీ పార్ట్నర్స్ ముగ్గురు మధ్యలో ఎటొచ్చే రేష్మినే పాపం వెయిటింగ్ మ్యారేజ్ అన్యాయం పాపం రేష్మికి బ్రహ్మాండమైన మంచి మొగుడు వస్తాడు నైస్ వెరీ గుడ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్ లో ఒక అతని పేరు ధనరాజు ఒక అతని పేరు రఘు అని తీసుకుంటే బెస్ట్ ఫ్రెండ్ ధనరాజు అంటున్నాడు అరే నా కొడుకున్నాడు వాడు దద్దమ్మ వెదవ వాడిని ఎలా కన్నా నాకు అర్థం కట్టలేదు వాడు నాకే పుట్టాడన్న ఒక ఇదిలో ఉన్నానంటే నీ కొడుకు కన్నా నా కొడుకే దరిద్రుడు అంటే వాడు దద్దమ్మ మా వాడు దద్దమ్మ అని తిట్టుకుంటున్నారు ఆగవు ఎవడు దద్దమ్మో తేల్చేద్దాం అని చెప్పి ఫస్ట్ ధనరాజు పిలుస్తున్నాడు అరే రారా ఇదిగో మా అబ్బాయి అని నమస్కారం ఇంకెళ్ళి నమస్కారం అన్నాడు అన్న తర్వాత అదిగో ఈ రూపాయి తీసుకొని ఎర్రగడ్డ తెలుసుగా తెలుసు డాడీ ఎర్రగడ్డ తెలుసు అక్కడికి వెళ్ళి బెంజ్ షోరూమ్ ఉందిగా ఉంది డాడీ ఆ బెంజ్ షోరూమ్ దగ్గరికి నువ్వు వెళ్ళి ఒక బెంజ్ కారు కొనుక్కురారా అలాగే డాడీ అని వెళ్ళిపోతూ డాడీ మనకి పెట్రోల్ వద్దు డాడీ డీజిలే బెటర్ అని చెప్పి వాడు వెళ్ళిపోయాడు చూసావా ఇంత దద్దం రా వీడు వేస్ట్ ఇలాంటి దద్దం కొడుకుని నేను ఎలా కన్నా నాకు అర్థం కావట్లేదు అనగానే మీ వాడిని అయ్యాను రా మా వాడు చూడు అనగానే రే సత్య ఇలా రా వచ్చాడు ఏం డాడీ అమీర్పేట వెళ్ళు అమీర్పేట ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ పైకి వెళ్ళి నా క్యాబిన్ ఓపెన్ చేసి ఓపెన్ చేసి డాడీ అక్కడ ఆ క్యాబిన్ లో నేను ఉన్నానో లేదు చూసారంటే అలాగే డాడీ వాడు వెళ్ళిపోతూ డాడీ ఒకవేళ ఉంటే మీకు ఫోన్ చేయమని చెప్పాలా అందుకని అలాగే చెప్పాలి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అలా ఉన్నారా మన కొడుకులను వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఇప్పుడు ఇద్దరు కొడుకులు మాట్లాడుతున్నారు మా నాన్న అంత వేస్ట్ తెలుసుగా ఈ రోజు సండేరా బెంజ్ షోరూమ్ అదంతా దద్దమ్మ అనగానే మీ డాడీ ఓకేరు మా డాడీ గురించి చెప్పనా ఏం చెప్పాడు అమీర్పేట వెళ్ళమన్నాడా అమీర్పేట వెళ్ళి ఆఫీస్ లో క్యాబిన్ లో నేను ఉన్నాను లేదు చూడమన్నాడా ఎరా ఒక్క ఫోన్ పెట్టి చేసుకుంటే అయిపోతుంది ఎందుకురా నేను వెళ్ళడం అని చెప్పి వాళ్ళు My God, I'm seriously spellbound. ఆర్డర్ Zabardast! Abracadabra! Gili 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 gili. Yeah! I love you, I love you, I love you! Oh my God! Extra Zabardast!
చిన్న